सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। सरस्वती देवी नमोस्तुते, लक्ष्मी देवी नमोस्तुते, दुर्गा देवी नमोस्तुते। श्री महालक्ष्मीयट सिंगारालके मरुदु, कामुनि तल्लियट चकदनालके मरुदु, सोमुनितो बुट्टुवट सొంపు కలలకే మరుదు, కోమలాంగి చూడి కుడుతనాంచారి, కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు, జలజ నివాసినియట చల్లదనమే మరుదు, కొలది మీరాయి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాల బాడరమ్మ, కూడున్నది చతి చూడి కుడుతనాంచారి, అమరవందితయట అటే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడి, కొమెర వయస్సు చూడి కుడుతనాంచారి. మంగళం భగవన్ శంభో మంగళం హృషవద్వయ, మంగళం పార్వతీనాద, మంగళం భక్తవత్సలా, ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః, కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః, ఓంకారాయ నమో నమః. శరన్నవరాత్రులు, అమ్మవారి ఉత్సవాలు దాదాపుగా మరి ముగిసే సందర్భం వస్తున్నది. రేపటితో అమ్మవారి ఉత్సవాలకి సాంగమంగళముగా భక్తులందరూ కూడా ఎంతో వైభవపేతముగా 10 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో సేవించుకుంటూ ఆలయాలలో అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటూ పూజించుకుంటూ ఎంతో భక్తి భావనలో మునిగిపోయి ఉన్నటువంటి లోకం ఈనాడు భక్త లోకమంతా కూడా భక్తిలో మునిగి ఉన్నది. అమ్మవారి ఆరాధనలో, అమ్మవారి స్తోత్రాలతో, అమ్మవారి జప ధ్యానాదులతో, పూజలతో అనేక రకాలుగా సేవించుకుంటున్నటువంటి సందర్భము. ముఖ్యంగా గృహస్థులై ఉన్నటువంటి వారు ఆరాధనా సంబంధ భావన కలిగి ఉండాలి. ఎందుకంటే కుటుంబం అందరూ కూడా సుఖశాంతులతో అభివృద్ధి మార్గంలో పయనిస్తూ ఉండాలని చెప్పని అందరూ వాంఛించేటువంటి విధానం. అమ్మవారి అనుగ్రహం ఉన్నట్లయితే కుటుంబములు అందరూ కూడా సంపూర్ణటువంటి ఆరోగ్యముతో, విద్యాబుద్ధులతో అభివృద్ధి చెందే విధానముగా అని చెప్పని ఆరాధించుకోవడం జరుగుతుంది. ప్రకృతి మాత ఓంకార స్వరూపిణి అమ్మ దయామూర్తి ఆమె అనుగ్రహం ఉన్నట్లయితే కుటుంబములు అందరూ కూడా చల్లగా ఉంటారనేటువంటిది ప్రగాఢమై ఉన్నటువంటి వాంఛ. సాధారణంగా లోకంలో అందరూ కూడా ఆరాధనా సంబంధ అంశముతో ఈ విధముగా భగవంతుని సేవించటము, భగవతిని సేవించటము అని చెప్పనంటే అందరూ శ్రేయస్సుని, శుభాన్ని కోరుకునేటువంటి పరిస్థితి. రామాయణ భారతాదులలో కూడా అమ్మవారిని ఆరాధించే సందర్భాలు వస్తాయి.
రాముడు రావణునితో యుద్ధం చేస్తున్న సందర్భంలో ఆయన కూడా అమ్మవారిని ప్రార్థన చేసిన విధానం, కురుక్షేత్ర సంగ్రామం ఆరంభం కావడానికి ముందుగా అర్జునుడు అమ్మవారిని పూజించిన విధానం, ఇవన్నీ కూడా మనకి చూస్తే ఇతిహాసములు భారత భాగవతాదులలో కూడా అమ్మవారిని ఆరాధించి ఆయా కార్యాలు ప్రారంభించినటువంటి సందర్భాలు ఉన్నటువంటిది. పాండవులు అజ్ఞాతవాసం చేయటానికి ముందుగా అమ్మవారిని ప్రార్థన చేసే ఆయుధాలు జమ్మి చెట్టు మీద పెట్టి నిర్విఘ్నముగా ఈ సంవత్సర కాలం పాటు అజ్ఞాతవాసం సాంగమంగళముగా నిర్వర్తింపజేసేట్లుగా అమ్మవారిని ప్రార్థన చేసిన సందర్భాలు భారతంలో మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రకారంగా శుభాన్ని క్షేమాన్ని వాంఛించినటువంటి వారు ఇట్లా జగన్మాత యొక్క భక్తి, జగన్మాత పట్ల పరిపూర్ణటువంటి యొక్క భక్తి భావన ఉండాలని చెప్పేసి చిన్న బిడ్డలకు అమ్మవారి సంబంధమై ఉన్నటువంటి స్తోత్రాలు కూడా నేర్పడం చాలా మంచిది. సరస్వతి సంబంధ శ్లోకాలు, పద్యాలు, స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రములు కానీ పద్యములు ఎన్నో ఉన్నాయి. అట్లా దుర్గాదేవి ప్రకారంగా ఏంటంటే వాళ్ళ మనసులలో కొంచెం ఇలాంటి శ్లోకాలు, పద్యాలు ఇవన్నీ పెట్టినట్లయితే వారు పెద్ద అయిన తర్వాత మంచి ఆచరణ కలిగి దైవభక్తి భావనతో పయనించే అవకాశం ఉంటుంది. ఈనాడు చాలామందిలో భక్తి భావన వచ్చిందని చెప్పనంటే చిన్నతనంలో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సంస్కారం, అది పెద్ద అయిన తర్వాత కూడా వారు ఆ యొక్క సంస్కారంతోనే ప్రవర్తించే విధానము ఏర్పడుతుంది. కనుక పుణ్య సంబంధమైనటువంటి యొక్క సంస్కారాన్ని వాళ్ళకి అందించాలి. చక్కటి ఆచరణ అవన్నీ కూడా వాళ్ళకు వస్తాయి. వారు వాళ్ళ బిడ్డలకు కూడా వాటిని నేర్పే విధానము ఉంటుంది. ఆ ప్రకారముగా సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, దుర్గా అమ్మవారు ప్రధానముగా ఉన్నటువంటి దేవతలు, తిరుమూర్తుల పత్నులుగా ఉన్నటువంటి కనుక అలాంటి ఆ దేవతా సంబంధమై ఉన్న ఆరాధనా భావన సంస్కారాన్ని కుటుంబంలో పెద్దలై ఉన్నటువంటి వారి పిల్లలకు ఇవ్వాలి. దానివల్లే వాళ్ళ జీవితాలు మంచిగా నడిచే అవకాశము ఏర్పడుతుంది. ఈ పూట మహిషాసుర మర్దిని, రేపు విజయరాజరాజేశ్వరిగా అమ్మవారు కొలువై ఉండేటువంటి విధానము. దీంట్లో శాకాంబరి అమ్మవారు, లలిత అమ్మవారి గురించి మనం నిన్న మొన్న చెప్పుకోవటం జరిగింది. గాయత్రి మాత గురించి ఇట్లా చెప్పుకున్న దాంట్లో మరొక అవతారము సరస్వతి అవతారము, లక్ష్మీ అవతారము, దుర్గా అవతారము, దాంతోపాటు అన్నపూర్ణ అవతారము, శాకాంబరిగా అమ్మవారిని ఆరాధించే విధానం ఉంటుంది. సమస్త మానవాళిని అనేకమైనటువంటి పదార్థాలతో అమ్మవారు కాపాడుతూ ఉన్నటువంటి విధానం. ప్రకృతి మాత, శాఖ అంటే కూరగాయలు, శాకాంబరి. ఆమె అనుగ్రహంతోనే సకల జీవులు కూడా చక్కగా జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి చాలా చోట్ల అన్నపూర్ణాదేవిని శాకాంబరి మాతగా ఆరాధించే విధానం ఉంటుంది. అనేకమైనటువంటి కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా అమ్మవారి అలంకారంగా చేసి ఆరాధిస్తారు. కాబట్టి ఆ ప్రకారంగా ప్రకృతి మాతగా అమ్మవారిని సేవించుకునేటువంటి విధానము. అన్నపూర్ణ అష్టకముగా శంకరాచార్యుల వారు కొన్ని అంశాలు దీంట్లో బోధించడం జరుగుతుంది. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. శంకరాచార్యుల వారు అమ్మవారిని చక్కగా దీంట్లో జ్ఞానపరంగా కొనియాడుతూ ఉన్నాడు. నిత్యానందకరీ, నిత్య ఎల్లప్పుడూ కూడా
ఆనందకరీ, ఆనందాన్ని కలగజేసేటువంటి మాత. నిత్య ఆనందకరి, జ్ఞానపరముగా ఉన్నటువంటి స్వరూపిణి. వరా అభయకరి, సౌందర్య రత్నాకరి, నిర్ధూతాఖిల ఘోర పాపనికరి, ప్రత్యక్ష మాహేష్. నిర్ధూత, ఎగలు కొట్టబడినటువంటి, అఖిల ఘోర పాపనికరి, అఖిల సమస్తమగు ఘోరమగు పాపములను నికరి, లేకుండా చేసేటువంటిది. ప్రత్యక్ష మాహేశ్వరి, ప్రాళేయాచల వంశపావనకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాం దేహి కృపావలంబనకరి, మాత అన్నపూర్ణేశ్వరి. మనం గతం చెప్పుకొస్తూ ఉన్నాము. మరి అమ్మవారి పూర్ణ స్వరూపము ఉన్నటువంటి స్థలం, యోగ సమాధి 4వ అనుభవముగా ఉన్నటువంటి అక్కడ అమ్మవారి దర్శనం పూర్ణముగా యోగులు పొందేటువంటి పరిస్థితి. భక్తులుగా ఉన్నటువంటి మనం ఒక సాకారమై ఉన్నటువంటి ఆకారాన్ని దర్శించుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే మనకున్నటువంటి పరిధి అంతవరకే. లోకంలో అందరూ కూడా వాళ్ళ పరిధి మరి ఎదురుగా అమ్మవారి యొక్క ఆకారాన్ని సాకారముగా పెట్టుకుని ఆరాధించుకునేటువంటి స్థాయి వరకే లోకంలో ఉన్నటువంటి వారు. జ్ఞానపరముగా ప్రయాణం చేసినటువంటి వారు మాత్రమే మూలతత్వాన్ని గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. ఆ మూలతత్వాన్ని ఉద్దేశించి చెప్తున్నటువంటి అంశాలు శంకరాచార్యుల వారు అన్నపూర్ణాష్టకములో. అందువల్ల అమ్మవారిని ఎక్కడ ఒక జ్ఞానస్వరూపినిగా, మోక్షస్వరూపినిగా, మోక్షద్వార కవాట పాటనకరి అని చెప్పనంటూ, అది కేవలం ఒక శుద్ధ స్థితి, అది యోగ సమాధి అనబడేటువంటి 4వ అంశమును పొందినటువంటి వారికి మాత్రమే అక్కడ అమ్మవారి దర్శనాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అట్టి ఆ యొక్క యోగ సమాధి సంబంధ మరి అమ్మవారి అనుగ్రహంతో బ్రాహ్మీ అనుభవాన్ని పొందినటువంటి యొక్క మహాత్ములు ఎట్లా ఉంటారు అని చెప్పనంటే, నిత్యా ఆనందకరి, నిత్య ఎల్లప్పుడూ కూడా వారికి ఆనందాన్ని ప్రసాదించేదిగా ఉంటుంది. ఎందుకంటే ఆనందం బ్రహ్మము యొక్క స్వరూపం. ఆ బ్రహ్మమునకు నిత్య అనుపాయినిగా అవిభాజ్యమై ఉన్నటువంటి స్వరూపం కనుక అమ్మవారి ద్వారానే అందరికీ, యోగులకి, జ్ఞానులకి అందరికీ కూడా ఆనందం అనేది ప్రసాదింపబడుతుంది అని చెప్పనే మాట. వర అభయకరి, వర అంటే శ్రేష్టమైనటువంటి, అభయకరి ఎలాంటి యొక్క భయం లేకుండా ఉండే విధానం. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి. అభయం ఎప్పుడు వస్తుందని చెప్పనంటే, స్వరూప అనుభవాన్ని పొందినటువంటి వారికి పూర్ణముగా వాళ్ళలో ఉండేటువంటిది అభయం, భయరహిత స్థితి. ఈ భయం అనేది ద్వైతం వల్ల ఏర్పడుతుంది, దేహ భావన వల్ల ఏర్పడుతుంది. బ్రహ్మభావన ఉన్నటువంటి వారికి ఎలాంటి యొక్క భయము అనేది ఉండదు అని పరమాత్మ గీతలో అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి. వారు సత్వ సంశుద్ధికి, సాత్వికమును పొంది ఉన్నారు. జ్ఞాన వ్యవస్థితి, ఆ స్వరూప జ్ఞానములో ఉండటం కారణంగా వాళ్ళట అభయం అని పరమాత్మ అన్న మాటకి ఇక్కడ వర అభయకరి, అలాంటి స్థితిని, నిర్భయ స్థితిని పొందింపజేసేటువంటిది అమ్మవారు. సౌందర్య రత్నాకరి, నిర్ధూత అఖిల ఘోర పాపనికరి. సమస్త పాపాలన్నిటినీ కూడా పోగొట్టగలిగేటువంటి శక్తి జ్ఞానస్వరూపిణి అమ్మవారు. అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి యొక్క పాప సముదాయాన్ని లేకుండా చేయగలిగేటువంటిది ఒక మోక్ష స్వరూపిణి, శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తి స్వరూపిణి. ప్రత్యక్ష మాహేశ్వరి, మహేశ్వరి, మహాదేవుని యొక్క పత్ని కాబట్టి మాహేశ్వరి అని చెప్పినంటూ ఉన్నారు. ప్రత్యక్ష మాహేశ్వరి. ప్రాళేయాచల వంశ పావనకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాం దేహి కృపావలంబనకరి, మాతా అన్నపూర్ణేశ్వరి, యోగానందకరి, రిపుక్షయకరి, ధర్మైకనిష్టాకరి, చంద్రార్కానలభాసమానలహరి, త్రైలోక్య రక్షాకరి,
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి యోగానందకరీ. యోగములో ఉన్నటువంటి వారికి ఎల్లప్పుడూ కూడా ఆనందాన్ని ప్రసాదించేదిగా ఉంటుంది. ఆత్మ సంయమ యోగము అన్నారు. కనుక ఈ యొక్క ఆత్మ సంయమ యోగము మనస్సుని నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే విధానముగా ఉన్నటువంటి వారికి ఎల్లప్పుడూ కూడా ఆనందాన్ని కలగజేసేదిగా ఉంటుంది. ఎందుకంటే మనస్సు అనేది అంశ యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గంలో పయనించే కొద్దీ అమ్మవారి అనుగ్రహముతో బ్రహ్మము యొక్క స్వరూప లక్షణమగు ఆనందాన్ని పొందింపజేసేదిగా అమ్మవారు ఉన్నది. 4వ స్థానముగు మహాకారణ స్థలమే అక్కడ జగన్మాత నివాసమై ఉన్న స్థలముగా పరమార్థికముగా గుర్తించాల్సి ఉంటుంది. మరి అక్కడ అంశ యొక్క ఆశ్రయంలో ఉండటాన్ని యోగము అని చెప్పని అంటారు. ఇంద్రియ సంబంధము కలిగి ఉన్నట్లయితే దాన్ని భోగము అని పేరు పెడతారు. మనస్సు ఇంద్రియాలతో సంబంధం పడి బయట ఉన్నటువంటి శబ్దస్పర్శాది విషయాలని ఆస్వాదించేదిగా ఉన్న మార్గము అది భోగ మార్గము అని చెప్పి అన్నారు. భోగే రోగభయం కులే చితుభయం విత్తే నృపాలాద్భయం అని భతృహరి. భోగే రోగ భయం. కాబట్టి భోగాల వల్ల రోగాలు దుఃఖాలు అన్నీ వస్తాయి. కానీ ఒక యోగం అనేటువంటి దాని ద్వారానే మనకి శాశ్వతమై ఉన్నటువంటి ఆనందాన్ని పొందే అవకాశం. కనుక యోగం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మనస్సుని శ్వాసతో అనుసంధానం పొందింపజేయటమే యోగము అంటారు. ఇంద్రియాలతో సంబంధం పడితే యోగం అని చెప్పి అనరు, దాని భోగము అంటారు. నేత్రేంద్రియం ద్వారా దృశ్య సంబంధమై ఉన్న విషయాలలో పోవటం భోగం. జిహ్వేంద్రియం ద్వారా రసాదులను ఆస్వాదించే విధానముగా పోవటం భోగించటము అనగా అనుభవించటం. బయట ఉన్నటువంటి విషయాలని ఇంద్రియముల యొక్క ఆశ్రయముతో వాట్లను భోగిస్తూ ఉన్నాం కనుక దాన్ని భోగ మార్గము అన్నారు. ఆ మనస్సుని హంస అమ్మవారి సన్నిధిలో పెడితే దాన్ని యోగము అంటారు. యోగానందకరీ. దాని ద్వారా అమ్మవారు ఆ యోగము ద్వారా ఆనందాన్ని ప్రసాదించేదిగా ఉంటుంది. రిపుక్షయకరీ. రిపు శత్రువులు. సూక్ష్మదేహములో ఉన్నటువంటి శత్రువులు 6గా చెప్తారు కదా. ఈ కామాది శత్రువులు అనబడేటువంటివి అనేక రకాలుగా జీవుల్ని లాక్కుపోయి నానా రకాలై ఉన్నటువంటి యొక్క ప్రమాదాల్లో పడవేస్తూ ఉన్నాయి. శక్నోతి హయ్యవయస్సోడుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధ ఉద్భవం వేగం సయుక్త సుఖీ నరః. కామ ఉద్భవ వేగం, క్రోధ ఉద్భవ వేగం, అసూయ ఉద్భవ వేగం అని పరమాత్మ చాలా మంచిగా పదం వాడతాడు. వేగం అంటే మహా స్పీడ్గా లాక్కుపోతాయి. ఆ ప్రకారంగా లోన ఉన్నటువంటి గుణాలు వాటి సందర్భాలు అనుసరించి తీసుకుపోయి ఆ జీవుణ్ణి ప్రమాదంలో పడవేస్తూ ఉన్నటువంటివి కాబట్టి వాటిని రిపుహు అనగా శత్రువులుగా చెప్పుకొచ్చారు. లోన ఉన్నటువంటి సూక్ష్మదేహంలో చేరి ఉన్న ఆ గుణాలని శత్రువులుగా చెప్పారు. కాబట్టి శత్రువులు అనేవాళ్ళు బయటేమి లేరు, లోపల కామాది గుణాలను అనుసరించి జీవుడు పతనావస్థకు పోయే విధానముగా తీసుకుపోయేటువంటి వాటిని శత్రువులుగా మనకు శాస్త్రములో చెప్తున్నటువంటి విషయం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ పరమాత్మ అంటాడు. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్షిణేయ బలాతేవ నియోజితః. అనిచ్ఛన్నపి వార్షిణేయ అనిచ్ఛన్, నాకు ఇచ్చ అయితే లేదు, కోరిక అయితే లేదు. బలాతీవ నియోజిత, నన్ను బలత్కారముగా తీసుకుపోయి ఏవో నన్ను ఆ విధముగా నియమించి ఆ కార్యములు చేయించేవిగా ఉన్నాయి. కనుక ఏమిటి ఎవరి వల్ల ఈ విధంగా జరుగుతున్నది అని
అర్జునుడు ప్రశ్న వేస్తాడు. పరమాత్మ చెబుతాడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. రజోగుణముచే కలిగేటువంటి గుణాలు అమిత వేగముగా లాక్కుపోయి ఆయా ప్రమాదాల్లో పడవేసేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి లోపల సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి ఆ శత్రువులను వినాశనం చేసేది ఎవరు? కాబట్టి శత్రువులంటే బయట లేరు, లోపలే ఉన్నారు. లోపల ఉన్నటువంటి శత్రువులే బయట శత్రుత్వములను అవి సంపాదించి పెడుతూ ఉన్నాయి. లోన శత్రువులను జయించినట్లయితే వాళ్ళకు లోకమంతా కూడా అజ్ఞాన విధానంలో బ్రహ్మమయంగా గోచరిస్తుంది. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్తు. దృష్టిని జ్ఞానమయం కృత్వా, జ్ఞానమయంగా చేసినట్లయితే పశ్యేత్ బ్రహ్మమయం జగత్తు, జగత్తంతా కూడా బ్రహ్మమయంగా గోచరిస్తుంది అని చెప్పని అన్నారు. కాబట్టి దృష్టి మార్చుకో, సృష్టి మార్చుకోవాల్సిన అవసరం లేదు, దృష్టి మార్చుకో అన్నారు. ఆ దృష్టి మారాలని చెప్పనంటే లోన ఉన్నటువంటి శత్రువులు నశించాలి. రిపుక్షయకరి. అందువల్ల సూక్ష్మదేహంలో చేరి ఉన్నటువంటి శత్రువర్గాన్ని నశింపజేయగలిగేది ఎవరంటే అమ్మవారు. జ్ఞానస్వరూపిణి, విజ్ఞాన స్వరూపిణి అమ్మవారు. ఆమె అనుగ్రహంతోనే సూక్ష్మదేహంలో దాగి ఉన్న శత్రువర్గం అంతా కూడా అంతరింపబడుతుంది. కాబట్టి రిపుక్షయకరి, ధర్మైక నిష్ఠాకరి, ధర్మ ఏక నిష్ఠాకరి అని చెప్పని. మరి అమ్మవారు ధర్మస్వరూపమై ఉన్నటువంటి దీన్ని నిష్ఠ అంటే నిలకడగా ఉండేటువంటి స్థితి, అది ఎవరి వల్ల వస్తుందని చెప్పనంటే అమ్మవారి అనుగ్రహంతోనే వస్తుంది. సోహము యొక్క సూత్రం ద్వారానే వస్తుంది. కనుక ధర్మ ఏక నిష్ఠాకరి అన్నాడు. నిష్ఠాకరి అంటే నిలకడగా ఉండే విధానం అమ్మవారి అనుగ్రహముతో వచ్చేటువంటిది నిష్ఠ. నిలకడ, నిశ్చలత్వం, ప్రశాంతత రావాలని చెప్పనంటే మనలో జ్ఞానం ఉదయించాలి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. లోకంలో ఎవరైనా కానీ జీవితంలో తృప్తిగా ఉండాలని చెప్పనంటే జ్ఞాన విజ్ఞాన ఈ రెండు కూడా అమ్మవారి స్వరూపముగానే చెప్పేటువంటి విధానం కనుక ధర్మైక నిష్ఠాకరి చంద్రార్కానల భాసమానలహరి త్రైలోక్య రక్షాకరి. అమ్మవారికి చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఈ మూడు నేత్రములు కలిగి ఉన్నటువంటి విధానం. చంద్ర, అర్క, అనల. చంద్ర అంటే చంద్రుడు, అర్క అంటే సూర్యుడు, అనల అంటే అగ్ని. ఈ మూడు నేత్రములు కలిగి ఉన్నటువంటి స్వరూపిణి అమ్మవారు. భాసమానలహరి త్రైలోక్య రక్షాకరి. ముల్లోకాలను కూడా అమ్మవారు కాపాడుతున్నటువంటిది. సర్వైశ్వర్యకరి తపఃఫలకరి కాశీపురాధీశ్వరి. సర్వైశ్వర్యకరి, సమస్త ఐశ్వర్యములను కూడా ప్రసాదించేటువంటిది. సమస్త ఐశ్వర్యములు, సమస్త సుఖశాంతులు ప్రసాదించే విధానముగా ఉన్నటువంటి అమ్మవారు తపఃఫలకరి. ఎవరైతే భగవంతుని ఉద్దేశించి తపస్సును ఆచరిస్తూ ఉన్నారో అట్లాంటి వారికి తపఃఫలకరి, ఆ తపము యొక్క సంబంధ ఫలాన్ని అందించేదిగా ఉన్నది అన్నారు. ఈ తపస్సు కూడా సాత్వికముగా చేసే తపస్సు అదై ఉండాలి. రజస్సు తమస్సులతో చేసే తపస్సులు కూడా ఉంటాయి, వాటిని అమ్మవారు అనుగ్రహించదు. సాత్వికముగా చేసే తపస్సు గల వారికి మాత్రమే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. కనుక తపఃఫలకరి, తపమును ఆచరించేటువంటి వారికి ఆ ఫలాన్ని ప్రసాదించేటువంటిదిగా అమ్మవారు. కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. కైలాసాచల కందరాలయకరి గౌరీ ఉమాశాంకరి కౌమారి నిగమార్థగోచరకరి ఓంకార బీజాక్షరి కైలాస అచల కందరాలయకరి. గౌరీ ఉమాశాంకరి, అమ్మవారిని గౌరీ అంటారు, ఉమా అంటారు.
శాంకరి. శం అంటే సుఖం, ఆ సుఖాన్ని ప్రసాదించేదిగా ఉన్నది కాబట్టి శాంకరి. కౌమారి నిగమార్థగోచరకరి, ఎల్లప్పుడూ కూడా కుమార భావనతో ఉండేటువంటి నిగమార్థగోచరకరి. నిగమములు అనగా వేదముల ద్వారానే ఆమె తెలియబడేదిగా ఉన్నది. ఓంకార బీజాక్షరి, ఆమె ఓంకార స్వరూపం. ఓంకారంలోనే సమస్తము ఇమిడి ఉన్నాయి. ఓంకారం పరబ్రహ్మ స్వరూపముగా చెప్తారు కదా. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అని మన భగవద్గీత గాయత్రి మంత్రంలో కూడా అదే మాట వస్తుంది. ఈ ప్రకారముగా ఓంకారము అది తురియమగు మహాకారణ స్వరూపమే. ఓంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాటనకరి. మోక్షద్వార కవాటములు తలుపులు, కవాటములు అని చెప్పనంటే మరి ఆ మోక్ష ద్వారానికి 2 తలుపులు ఉన్నాయి, ముయ్యబడి ఉంది మోక్షద్వారం. ప్రతి ఒక్క వ్యక్తిలో మోక్షద్వారం ఉన్నది కాబట్టి మోక్షం అనేటువంటి ఎక్కడో లేదు, నీలోనే ఉన్నది మోక్షం. అందరూ కూడా మరి ఆ మోక్షద్వారము కుండగా ప్రయాణం చేసి పరబ్రహ్మ స్వరూపాన్ని పొంది వాళ్ళు తరించారు, మహాత్ములయ్యారు, జ్ఞానులయ్యారు. బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు అందరూ కూడా ఈ ద్వారము కుండగానే ప్రయాణం చేశారు. ఇది మోక్షద్వారం మనలో ఉన్నది, బయట ఎక్కడా లేదు. ఇతర వాటిలకు ద్వారాలు ఉన్నాయేమో కానీ మోక్షద్వారం మాత్రం మనలోనే నివృత్తి మార్గం ద్వారా ప్రాప్తించేటువంటిది మోక్షద్వారం. మోక్షము అనేటువంటి మాటకి ఏం చెప్పుకొచ్చారు అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తియో చేరి మోక్షం అన్నారు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి సమస్త దుఃఖాలను దాటింపజేసి శాశ్వత ఆనంద స్వరూపులుగా కావటమే అది మోక్షముగా చెప్పినటువంటి మాట. ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తియో చేరి మోక్షం అన్నారు. మరొక అంశంగా చూసినట్లయితే మోక్షము అనేటువంటిది మరి జన్మరాహిత్యమే మోక్షము అన్నారు. జన్మకారకం అజ్ఞానం, కర్మవాసనలు. కాబట్టి ప్రకారముగా అమ్మవారిని ఆశ్రయించడం కారణముగా, సేవించడం కారణముగా జన్మకారకములై ఉన్నటువంటి సూక్ష్మదేహములో చేరి ఉన్న సంచితాది కర్మలను కాల్చివేస్తుంది. అటనే కారణదేహ స్వరూపమై ఉన్నటువంటి అజ్ఞానాన్ని, మూలా విద్యను, కారణదేహాన్ని కూడా నశింపజేస్తుంది. కాబట్టి దాని ద్వారా ఆ జీవునికి జీవత్వం అనేది తొలగిపోయి బ్రహ్మత్వం సిద్ధిస్తుంది. దాన్ని జీవ బ్రహ్మైక్యము అని చెప్పి అన్నారు. శివజీవైక్య సమాధియందు విలసచ్చిన్మాత్రతత్వంబుత అవలీలన్గని పూర్ణుడై పెదప మాయా సంస్కృతింజందినన్ తౌలన్యర్చునే యోగి పాలు పెరుగై త్రచ్చంగ వేరైన యానవనీతంబు చల్లలో కలయునే నానా విధ ప్రకారం అని రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారితో అది శివజీవైక్య సమాధి అని చెప్పని అంటారు. అది మోక్షము అనేటువంటి అర్థం. ఏదో వేరే లోకాలు చనిపోయిన తర్వాత వేరే లోకాలకు పోవటం మోక్షం అనేదిగా లోకంలో చాలామంది భావిస్తూ ఉంటారు. శైవులైతే కైలాసానికి పోవటం మోక్షం అని చెప్పిన వాళ్ళు, వైష్ణవులైతే వైకుంఠానికి పోవటం మోక్షం అని చెప్పిన వారు, కృష్ణ పరమాత్మ ఆరాధించేటువంటి వారు గోలోకానికి పోవటం మోక్షం అని చెప్పిన వారు, యజ్ఞయాగాదులు శీలించేటువంటి వారు స్వర్గలోకానికి పోవటం మోక్షం అని చెప్పిన వాళ్ళు. ఇట్లాగా ఎవరెవరు ఏ ఆరాధన కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయా లోకాలకు పోవటం మోక్షం అని చెప్పని భావించుకుంటూ ఉన్నారు. కానీ మనకి నిగమములు, ఉపనిషత్తులు అవి చెప్పేటువంటి యొక్క మోక్షం ఏమిటని చెప్పనంటే జన్మరాహిత్యము. అట్టి ఆ జన్మరాహిత్యం ఎట్లా వస్తుందా అంటే లోన ఉన్న కర్మలు పోవాలి. సూక్ష్మదేహంలో పడ్డ పుణ్యపాప సంబంధ కర్మలు మొత్తం పోవాలి.
అదే ప్రకారంగా లోన ఉన్న అజ్ఞానం, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవ. అజ్ఞానము చేత ఆవిహింపబడేటువంటి యొక్క జీవులు మోహానికి గురై నిరంతరముగా అలమటిస్తున్న విధానం గనుక ఈ ప్రకారముగా జన్మకారకములై ఉన్న కర్మవాసనలు, మరి మూలా విద్యగా చెప్పేటువంటి అజ్ఞానం, ఇవి ఉన్నంత వరకు ఎవరికి కూడా మోక్షం అనేటువంటి మాట చెప్పే అవకాశం లేదు. ఆ కర్మవాసనలు దేహాన్ని ఇస్తాయి, అజ్ఞానం దేహాన్ని ఇస్తుంది. మరి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఇక మోక్షం అని చెప్పడం అలా అవకాశం ఎట్లా ఉంది ఇంకా? కాబట్టి వేరే లోకాలుగా పోవడం మోక్షం అనే విషయం ఆయా సిద్ధాంతాలు, మరి ఆ మత సంబంధమై ఉన్నటువంటి ప్రాతిపదికమున వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు. కానీ మనకి నిగమములు, వేదములు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవి చూసినట్లయితే మోక్షం అనేటువంటి దానికి నీ స్వరూప అనుభవమును పొందటము, నీవు స్వరూపములో చేరిపోవటము, అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యము, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ భగవద్గీత. కనుక ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టగలిగే శక్తి అమ్మవారికి మాత్రమే ఉండటం కారణంగా మోక్షద్వార కవాటములు అంటే తలుపులు అన్నమాట. ఆ మోక్ష ద్వారాన్ని ఈ రెండు మూసి ఉన్నాయి. మాయ అనే తలుపు, అవిద్య అనే తలుపు, ఈ రెండు తలుపుల చేత మనలో ఉన్నటువంటి మోక్ష ద్వారం ముయ్యబడి ఉన్నది. కనుక ఆ తలుపులు ఎవరు తీస్తారు అంటే అమ్మవారు తీస్తామని చెప్పి అన్నారు. ఇక్కడ నువ్వు నిశ్చలముగా యోగానందకరి ఆ యోగములో ఉండాలి. నువ్వు భక్త్యానందకరి అనే మాట కాదు, యోగానందకరి అన్నారు. మనస్సును నిశ్చలముగా అంతర్ముఖము చేసి హంస యొక్క ఆశ్రయం ద్వారా మరి నిశ్చలముగా చేయగలిగితే దాని ద్వారా నీకు కవాట పాటనకరి, అవిద్య పోతుంది, మాయా పోతుంది, రెండూ పోతాయి. ఈ ప్రకారముగా మోక్షద్వార కవాట పాటనకరి కాశీ పురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి ఆదిక్షాంత సమస్త వర్ణనకరి శంభుప్రియే శాంకరి కాశ్మీరే త్రిపురేశ్వరి త్రినయని విశ్వేశ్వరి శ్రీధరి స్వర్గద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి చంద్రార్కానల కోటి కోటి సదృశ చంద్రాంశుబింబాధరి చంద్రార్కాగ్ని సమాన కుండలధరి చంద్రార్కవర్ణేశ్వరి మాలా పుస్తక పాశశాంకుశధరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. శంకరాచార్యుల వారు లాస్ట్లో చెప్పుకొస్తూ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, పరమేశ్వరుని ప్రాణవల్లభై ఉన్నటువంటి అమ్మవారు. మరి ఈ ప్రకారముగా అమ్మవారు శాకాంబరీదేవిగా లోకమంతా ఆరాధిస్తూ ఉన్నది, సేవిస్తూ ఉన్నది. విశ్వములో ఉదయం కాగానే అన్నీ కూడా సకల మానవులకు ఏవేవి కావాలో మొత్తం కూడా రెడీగా పెట్టేస్తుంది. ఎవరెవరికి ఎలాంటి పదార్థాలు కావాలో ఉదయం కల్లా మొత్తం రెడీ అయిపోతాయి అన్నమాట. ఆ ప్రకృతి మాత తన యొక్క వృక్షముల నుండి తన బిడ్డల నుంచి అనేకటువంటి యొక్క ఫలములు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా ప్రసాదిస్తున్నటువంటి విధానం కనుక అమ్మవారిని ప్రకృతి మాతగా, ప్రకృతి నుంచి వచ్చేటువంటి స్వరూపినిగా, శాకాంబరీ దేవిగా ఆరాధించుకునే విధానం అన్నపూర్ణ మాతని. శంకరాచార్యులు చెప్పే మాట, మోక్షద్వార
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి. నిత్య జీవితంలో మనం ఆహారాన్ని తీసుకుంటున్నాము, జీవిస్తున్నాము అని చెప్పినంటే దేనికోసంగా తీసుకుంటున్నాం ఆహారం అనే దానికి మరి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అన్నారు. కాబట్టి మనం ఆహారం తీసుకుని జీవితాన్ని కాపాడుకుంటున్నాము అని చెప్పనంటే దేనికోసంగా ఆ జీవితం అనేది ఏర్పడి ఉన్నది, దేనికోసంగా జీవించి ఉండాలి అనే విషయంగా చూసినట్లయితే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అన్నారు. ఎందుకు తింటున్నావురా అని చెప్పంటే బతకటానికి అని చెప్పిన అన్నాడు. ఎందుకు బతుకుతున్నావురా అని చెప్పి అడిగితే తినటానికి అనే సమాధానాలు లోకంలో చాలా వస్తూ ఉంటాయి. ఎందుకు తింటున్నావురా అంటే బతకటానికి అని చెప్పిన అంటాడు. ఎందుకు బతుకుతున్నావు అంటే తినటానికి. కాబట్టి ఎందుకు తింటున్నావు అంటే బతకటానికి, ఎందుకు బతుకుతున్నావు అంటే తినటానికి అనేది లోకంలో మిగతా జీవులకు వర్తిస్తుంది. ఈ విశ్వంలో ఉన్నటువంటి 83,99,999 రకాలుగా చెప్పేటువంటి ఏ జీవులైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎందుకు తింటున్నావు అని చెప్పారంటే బతకడానికి అని చెబుతాయి. ఎందుకు బతుకుతున్నావు అంటే తినటానికి అని చెప్పని ఇతర జీవులకు ఉండేటువంటి పద్ధతి అది. పశువులు, పక్షులు మిగతా కూడా ఎందుకు బతుకుతున్నాయి అని చెప్పనంటే తినటానికి, బతకటమే తప్ప వాటికి మరొక పరమార్థం వాటికి ఏమి లేదు. అలాంటి ఆ పరమార్థం పొందేటువంటి విధానం ఒక మానవునికి ఉన్నది కాబట్టి మరి ఆ ప్రకారంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని వినియోగింపజేసుకుని మహాత్ములు ఇచ్చేటువంటి యొక్క శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుని వాళ్ళు చెప్పేటువంటి యొక్క మార్గంలో ప్రయాణం చేసి వాళ్ళ ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది బ్రహ్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో పోయే విధానముగా ముఖ్యంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకు మనం ఈ ప్రకారంగా అమ్మవారు అందించేటువంటి యొక్క శాకాంబరిగా ఉన్న అమ్మవారు అందించేటువంటి కుల రసాదులను సేవిస్తున్నాము అని చెప్పనంటే దీనికి కారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. అవి సంపాదించుకోవటానికి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం జ్ఞానము ఉండాలి, వైరాగ్యము ఉండాలి. కాబట్టి వాటి కోసముగా బతకాలనేటువంటి భావన. బతకటానికి తినాలి, కానీ ఎందుకు బతకాలని చెప్పనంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానం వైరాగ్యం కోసంగా తన జీవితాన్ని కొనసాగించుకోవాల్సి ఉంటుందనేటువంటి మాటగా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. కాబట్టి పార్వతి అమ్మ భిక్షాం దేహి, మాకు అలాంటి యొక్క భిక్షను ప్రసాదించు అంటారు. అందువల్ల అన్నమును పరబ్రహ్మ స్వరూపముగా మహాత్ములు కొనియాడుతూ ఉన్నారు. అన్నం బ్రహ్మేతి విజానాత్ అన్నాదేవ ఖలు యమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి అభిశంవిశంతి తద్బ్రహ్మ. అన్నం బ్రహ్మస్వరూపము కాబట్టి పదార్థములను వృధా చేయమాక, అన్నాన్ని పారవేయమాక అంటారు. అన్నం నా పరిశక్షేత, అన్నాన్ని పారవేయమాక అని అంటాడు. తైత్రీయంలో వస్తే మాటలన్నీ కూడా అన్నం నా పరిశక్షేత తద్వ్రతం ఆపోవా అన్నం జ్యోతి అన్నాదం ఆపహ జ్యోతి ప్రతిష్ఠిత జ్యోతిష్యాప ప్రతిష్ఠిత అన్నం నా పరిశక్షేత. అన్నాన్ని పారవేయవద్దు. అన్నం చాలా గొప్పది. ఈనాడు మనం ఒక ఆకారంతో విశ్వంలో వ్యక్తమై ఉన్నామంటే కారణం ఏంటి చెప్పండి? అది ఆహారం, అన్నం యొక్క అనుగ్రహమే. అన్న అనుగ్రహం లేకపోతే మనం ఈ విధముగా ఒకళ్ళొకళ్ళం కనబడే వాళ్ళం కాము. వ్యక్త స్వరూపలమై విశ్వంలో సంచరించే అవకాశం ఉండేది కాదు. ఎక్కడో అవ్యక్తముగా సూక్ష్మదేహాలతో గాలిలో సంచరించే విధానం తప్ప ఈ విధముగా బాహాటముగా నిన్ను నీవు చూసుకోవచ్చు, నిన్ను అందరినీ కూడా చేయవచ్చు. ఆ ప్రకారంగా మనం ఈనాడు ఒక ఆకారం కలిగి ఈ విధముగా ఒక జీవన విధానం కొనసాగించుకుంటున్నాము అని చెప్పనంటే అనుగ్రహం, ఆ యొక్క శాకాంబరి అనుగ్రహం వల్లే ఇలాంటి సాకార ఆకారమును పొంది ఉన్నాం. వచ్చినటువంటి యొక్క ఈ సాకార ఆకారాన్ని మరి జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం, జ్ఞానం కోసంగా వైరాగ్యం కోసంగా బతకాల్సి ఉంటుంది. ఈ దేహం అనేది పోయిన తర్వాత తిరిగి మరలా ఇటు దేహాన్ని పొందాలని చెప్పనంటే చాలా దుర్లభమై ఉన్నటువంటి పరిస్థితి.
తిరిగి మరలా వ్యక్తంలోకి రావటానికి ఎంతకాలం పడుతుందో కూడా చెప్పే అవకాశాలు లేవు. అనంత గోడు సముదాయం విశ్వంలో ఉన్నది కనుక మరి ఆ ప్రకారంగా ఒక ప్రాణి మరొక ప్రాణి నుంచి వ్యక్తమై రావటం అని చెప్పనంటే అది ఎంతో కాలానికి జరిగేటువంటి అంశముగా చెప్తారు. ప్రస్తుతం మనం ఈ విధమైనటువంటి యొక్క సాకార ఆకారముతో భౌతికముగా మనల్ని మనం దర్శించుకుంటూ అందరినీ కూడా దర్శించుకునే విధానంగా మనం ఉన్నాము అని చెప్పనంటే అది అన్నము యొక్క అనుగ్రహము. అందువల్ల అన్నంన పరిశిక్షేత, అన్నాన్ని పారవేయమాక అన్నారు. అన్నం నింద్యాత్ తద్వ్రతం ఆపోవా అన్నం జ్యోతి అన్నాదం ఆపహ జ్యోతి ప్రతిష్ఠిత జ్యోతిష్యాప ప్రతిష్ఠిత. అన్నం పరిశిక్షేత, అన్నం నింద్యాత్, దానిని నిందించవద్దు, దాన్ని తక్కువగా చూడమాక అని చెప్పని అన్నారు. అన్నం బహుకురువీత అన్నారు. మళ్ళీ అన్నం బహుకురువీత, అన్నాన్ని బాగుగా మంచిగా దాన్ని సమకూర్చుకుని పెట్టుకో అని చెప్పని అన్నారు. ఎందుకంటే లోకంలో ఎంతోమంది అన్నార్తులు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆర్తిని పోగొట్టాలని చెప్పానంటే నువ్వు బాగా కలిగి ఉన్నట్లయితే నువ్వు వాళ్ళ యొక్క ఆర్తిని పోగొట్టే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అన్నం బహుకురువీత తద్వ్రతం అంటారు. తైత్రీయ ఉపనిషత్తులో అన్నాన్ని బహుకురువీత, మంచిగా సమకూర్చుకుని పెట్టుకో, పుష్కలంగా పెట్టుకో అని చెప్పని అంటారు. అన్నం నింద్యాతో, అన్నమును నిందించరాదు అంటారు. కాబట్టి భోంచేసే సందర్భంలో కూడా చాలామంది భక్తి భావంతో భోంచేస్తారు. మౌనముగా భుజించవలయను అంటారు. కాబట్టి ఎక్కువ మాటలు పెట్టుకోకూడదు. భోంచేసేటప్పుడు మౌనముగా భుజించాలి అనేటువంటిది మహాత్ముల యొక్క నియమం. ఆ మౌనాన్ని కనీసం భోంచేస్తూ ఉన్నప్పుడైనా ప్రశాంతముగా, అది భగవతి అమ్మవారి ప్రసాదముగా దాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఆశ్రమాలలో అయితే మరి వడ్డన చేసేటప్పుడు పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని అక్కడ పారాయణం చేస్తారు. దాంట్లో ఈ శ్లోకం వస్తుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. స్వాంగారు ప్రతి ఒక్క ఉదర కోశములు ఆయన గారు ఉండి వైశ్వనరాగ్నిగా ఉండి మనం అందించేటువంటి ఆహారాన్ని చక్కగా ఆయన గారు జీర్ణం చేసి శరీరం అంతట్లో కూడా రసాలు ప్రాణవాయువు ద్వారా, సమాన వాయువు ద్వారా, వ్యానవాయువు ద్వారా వాటి ప్రసరింపజేసి శరీరాన్ని చక్కగా ఎప్పుడూ కూడా ఆరోగ్యకరంగా ఉండేట్లుగా చేయటం కారణంగా వైశ్వనరాగ్ని సర్వేశ్వరుడు ప్రతి ఒక్క ప్రాణి హృదయములో ఆయన ఉండి పచామ్యన్నం చతుర్విధం, 4 విధములుగా ఉన్నటువంటి యొక్క ఆహారాన్ని పచనం చేసి ఎల్లప్పుడూ దేహాన్ని కాపాడే విధానముగా నేను ఉన్నాను అని పరమాత్మ విధంగా గీతలో 15వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి దాన్ని ఆశ్రమాలలో ముఖ్యంగా పారాయణం చేస్తారు. ఊర్ధ్వం మూలం అధశాకం అశ్వత్థం ప్రాహురభియం అని చెప్పనంటూ 20 శ్లోకాలుగా ఉన్నటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని పారాయణం చేసే విధానము చాలా ఉత్తమమై ఉన్నటువంటి విధానం. ఎందుకంటే వడన చేసే వాళ్ళకు కూడా కొంచెం వెసులుబాటు వస్తుందన్నమాట. వాళ్ళు ఏదో ఎంతో శ్రమపడి అనేక పదార్థాలను సిద్ధం చేస్తారు. అందువల్ల అవన్నీ వడ్డించేసరికి మనకి 20 శ్లోకాలు గల భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం పూర్తవుతుంది. అది పారాయణం చేయటం వల్ల అక్కడ దైవానుగ్రహం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అన్నమునందు ఏదన్నా దోషం ఉన్నట్లయితే ఆ దోషం కూడా పోయే విధానం ఉంటుంది. అన్న దోషము అని చెప్పని కూడా చెప్తారు. ఎందుకంటే మనం సంపాదించేటువంటి దాని నుంచి వచ్చేది ఆహారం కాబట్టి ఆ సంపాదనలో ఏదైనా కొంచెం దోషం ఉన్నట్లయితే అది ఆహారం ద్వారా పోయే విధానం ఉంటుంది. కనుక అన్నదోషం పోవటానికి కూడా పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని పారాయణం చేసే విధానం ఉంటుంది. దాన్ని అన్నశుద్ధి అన్నారు. ఆ ప్రకారముగా మరి దాన్ని పారాయణం చేయటం వల్ల కూడా మంచిది. అది అలవాటు చేసుకోండి మీ గృహాలలో కూడా. అందరూ రాత్రి అయిందా అంటే
మీ కుటుంబ సభ్యులందరూ ఒక చోట కూర్చుని భోంచేయటానికి ఇష్టపడతారు. అలాగా ఉన్నప్పుడు కొంచెం ఒక ఆచార విధానముగా పెట్టుకున్నట్లయితే అందరూ ఒక క్రమ పద్ధతిని పాటించే అవకాశం ఏర్పడుతుంది. నిశ్చలముగా ఉండే విధానం ఉంటుంది. నిర్మల మనస్కులై ఆహారాన్ని భుజించే విధానం ఉంటుంది. ఇలాంటి సదాచారం లేకపోయినట్లయితే వాళ్ళల్లో అనేకమైనటువంటి చేష్టలు, నానా రకాలుగా వాళ్ళు వడ్రణ చేసుకోవటం కానీ, వాళ్ళే భోంచేయటం, వాళ్ళు ఆ చేయని ఇంకో దాంట్లో పెట్టడం, దాంట్లో మళ్ళీ తినటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం లోకంలో చాలా చోట్ల. సభ్యత లేకుండా తినే విధానాలు చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా మెల్లగా మార్పులు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. దానివల్ల ఒక మంచి భావన ఏర్పడుతుంది. ఆహార శుద్ధియే జ్ఞానసిద్ధి అని మలయాళ స్వాముల వారు చాలా విధానంగా వాళ్ళు చెప్పుకొస్తూ ఉంటారు. ఆహార శుద్ధియే జ్ఞానసిద్ధి అంటారు. కనుక ఆహారం తీసుకునే విధానం కూడా అది ఏంటంటే సాత్విక ఆహారము అన్నారు. సాత్విక ఆహారము, న్యాయార్జిత ఆహారము, మితాహారము, దైవార్పిత ఆహారము అని 4 రకాలుగా చెప్పుకొస్తారు. ఒకటి న్యాయార్జిత ఆహారము అని చెప్పని అన్నారు. అట్లా ఉన్నట్లయితే మనసు కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక అన్న దోషం అనేది మనసు మీద దెబ్బతీస్తుంది. ముఖ్యంగా అన్న దోషం ఉన్నట్లయితే అది మనస్సులో పోయి తన ప్రభావం చూపుతుంది. ఇది కొంచెం యోగ మార్గంలో, సాత్విక మార్గంలో, దైవ మార్గంలో పోయేటువంటి వాళ్ళు మాత్రమే దాని యొక్క ప్రభావాన్ని వాళ్ళు గుర్తించే అవకాశం అనేది ఉంటుంది. ఎమ్మటి వాళ్ళు తెలిసిపోతుంది. ఇతరులు ఎవరైనా ఆహారం పెట్టినప్పుడు, భుజించినప్పుడు దానివల్ల కలిగేటువంటి యొక్క పరిణామాలు, ఇబ్బందులు ధ్యానం చేసేవాళ్ళు, యోగం చేసేవాళ్ళు, సాత్విక భావన కలిగి ఉన్నటువంటి వారికి అన్నం ద్వారా కలిగేటువంటి ప్రభావం వాళ్ళు తెలిసిపోతుంది వాళ్ళకి. అందువల్ల వారు ఇతరుల ద్వారా ఆహారం తీసుకోవటానికి చాలా వాళ్ళు జంకుతూ ఉంటారు. కాబట్టి ఈ ప్రకారంగా ఆహార శుద్ధి అనేటువంటిది మనకి భగవద్గీత పురుషోత్తం ప్రాప్తి యోగం వల్ల అనేది ఉంటుంది. కాబట్టి మీ గృహాలలో ఇది అలవాటు చేసుకోండి. కనీసం అందరూ కూర్చున్నప్పుడు దైవ భావనగా పురుషోత్తం ప్రాప్తి యోగం పారాయణం చేసినట్లయితే వడ్డన చేసే వాళ్ళకు కూడా కొంచెం సులువు అవుతుంది. అందరికీ సమంగా అన్ని పదార్థాలని వడ్డన చేసే అవకాశం ఏర్పడుతుంది. కొంతమంది చూడండి అట్లా పెట్టగానే తినేస్తూ ఉంటారు. తినేస్తూ ఉంటే వడ్డించామో లేదో అని తెలిసేది కూడా అవకాశం ఉండదు. ఇది ఒక ఆచారం మంచిగా పెట్టుకోవడం కూడా మంచిది. ఆహార శుద్ధియే జ్ఞానసిద్ధి అని చెప్పని అన్నారు. కనుక ఆహారంలో దోషం ఉన్నట్లయితే అది మనస్సు మీద ప్రభావం చూపే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి న్యాయార్జిత ఆహారము, రెండవది సాత్విక ఆహారము, మూడవది దైవార్పిత ఆహారము అన్నారు. నాలుగవది మితాహారము, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తప్ప అధికంగా కాకుండా. ఈ 4ంటిని కూడా పాటించినట్లయితే వాళ్ళ మనస్సు చక్కగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ధ్యానం కూడా చేసే అవకాశం బాగా ఏర్పడుతుంది. కనుక ఆహార ప్రభావం అది ఇందా చెప్పుకున్నట్లుగా సాత్విక మనస్సు కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే ఇతరుల ద్వారా గ్రహించేటువంటి ఆహారం ద్వారా కలిగేటువంటి అనర్థాన్ని వాళ్ళు గుర్తించే అవకాశము ఉంటుంది. ఇది అందుచేత అన్నం పరబ్రహ్మ స్వరూపము అని చెప్పని అన్నారు. దాన్ని బహుకురువీత, ఎక్కువగా దాన్ని సమకూర్చుకుని పెట్టుకోమని చెప్పని అన్నారు. అన్నం ననింద్యాత్, అన్నాన్ని పారవేయమాక. అది ఎందువల్ల అంటే ఇతర జీవులకు కూడా అది ఆహారమై ఉంది కాబట్టి పారవేయమాక అన్నారు. అన్నం పరిశక్షేత, ఇట్లాగా మన తైత్రీయంలో అన్నాన్ని గురించి చెప్పుకొస్తారు. కాబట్టి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే, ఎవరైతే ఈ జీవితంలో అన్నాన్ని గౌరవిస్తారో రాబోయే జన్మలో పుష్కలంగా వారికి అన్నం లభించే అవకాశం ఏర్పడుతుంది అన్నారు. ఎవరు అన్నాన్ని నింద చేస్తారో, దానిని నిర్లక్ష్యం చేస్తారో అది రాబోయే జన్మలలో ఆహారం కోసంగా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి
ఏర్పడుతుంది. ఎవరు అన్నదానాన్ని విరివిరిగా ఆచరిస్తారో అలా అన్నదానమును ఆచరించేటువంటి వారు రాబోయే జన్మలలో ఎలాంటి యొక్క ఆహార లోటు లేకుండా బాగా వారు పుష్కలంగా మరి ఆహార పదార్థములు కలిగి ఉండే విధానం ఏర్పడుతుంది అనేటువంటి మాట. కాబట్టి చాలా చోట్ల అన్నదానం అనేటువంటిది చేసే విధానం ఉంటుంది. మనం ఏ కార్యక్రమాన్ని పెట్టినా కానీ అన్నదానాన్ని ముఖ్యంగా చేస్తాము. అది అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపముగా శాస్త్రం చెప్తున్న విషయం కనుక అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. కనుక ప్రకారంగా ఆహారమును తీసుకునేటువంటి వారు తాము ఏ యొక్క జీవనం కోసంగా గ్రహిస్తూ ఉన్నారో ఆ తీసుకున్నటువంటి ఆహారం ద్వారా వాళ్ళు మరి చక్కటి జీవనాన్ని బ్రతుకొని కాపాడుకుంటూ ఉన్నారు. కాబట్టి వారు జ్ఞాన వైరాగ్యములు పొందగలిగితే అది అమ్మవారికి చాలా సంతోషదాయకమై ఉండేటువంటి విధానము. కాబట్టి జ్ఞాన వైరాగ్యము రెండూ కూడా వ్యక్తి సాధించుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారానే జీవితం పావనమయ్యే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఆహారం తీసుకుంటూ ఉన్నాం, బతుకుతూ ఉన్నాం. ఎందుకు ఈ బతుకు అని చెప్పానంటే జ్ఞాన వైరాగ్యములు పొందటానికే ఈ బ్రతుకు, ఈ జీవితం అనేటువంటిది ఉందనేటువంటి మాట శంకరులు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాం మాట. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర. మాతా పితరులు జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. జగత్తులో ఎవరయ్యా అని చెప్పానంటే పార్వతీ పరమేశ్వరులే, మరి వాళ్ళే జగత పితరవు తల్లిదండ్రులు అన్నారు. బాంధవా శివభక్తాశ్చ. లోకంలో ఉన్నటువంటి ఎవరయ్యా బంధువులు అని చెప్పానంటే శివభక్తాః. పరమశివుని పట్ల భక్తి కలిగి ఉన్నటువంటి వారే వాళ్ళే బంధువులు అన్నారు. వాళ్ళే కాపాడేటువంటి వారు. బాంధవా శివభక్తాః. శివ అంటే మంగళకర. శివ మంగళకర. ఈశ్వర సర్వభూతానాం హృతిదేశే అర్జున తిష్టతి. ఈశ్వరుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు. సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు ప్రతి ఒక్క శరీరములో ఆయన గారు నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్రయం ద్వారానే అందరి యొక్క ఊపిరి అనేది నిలిచి ఉన్నది. ఆ ఊపిరి ఉండబట్టే మానవులంతా కూడా జీవించి తమ తమ కార్యములు చేసుకుంటూ ఉన్నారు. కనుక ప్రాణపతి సర్వేశ్వరుడు. కాబట్టి ప్రకారముగా బాంధవ శివభక్తాః. ఎవరయ్యా మనకు లోకంలో బంధువులు అని చెప్పానంటే పరమశివుని యొక్క భక్తులై ఉన్నటువంటి వారే బంధువులు అన్నారు. బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మన యొక్క స్వదేశం, మన యొక్క స్వస్థలం ఎక్కడ అంటే భువనత్రయం, ముల్లోకాలు అని చెప్పి అన్నారు. కనుక ముల్లోకాలకు అధిష్టానమై ఉన్నటువంటి స్వరూపమే బ్రహ్మము. ఆ బ్రహ్మమే మన యొక్క స్వస్థలం, స్వదేశము. అందరి యొక్క దేశం అదే. మనం ఉన్నటువంటి ప్రదేశాలు ఇవి కేవలం మజిలీ వేశాయన్నమాట. ఒక్కొక్క జన్మలలో ఒక్కొక్క మజిలీగా మన ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. నీరాగార వినిష్ట పాంధుల క్రియన్ నిక్కంబు సంసార సంచారులు వత్తురు కూడి ఎత్తురు సదా సంగంబులేదొక్కచో. సంసార సంగంబులేదొక్కచో సదా సంగంబు ఉండదు. నీరాగార వినిష్ట పాంధులంటే దారినే పోయేవాళ్ళు. ఈ దారినే పోయేటువంటి యాత్రికులు సాయంత్రం అయ్యిందా అంటే సత్రవలో బస్ చేస్తారు. రాత్రి అంతా వాళ్ళందరూ కూడా ముచ్చరించుకుంటారు. ఏ ఊరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, దేనికోసం వస్తున్నావు, ఎక్కడికి పోతూ ఉన్నావు అని ఇట్లాగా అందరూ కూర్చొని ముచ్చరించుకుంటారు. పొద్దున్నే తెల్లారిందా అంటే ఎవరి యొక్క మార్గంలో వారు వెళ్ళిపోతూ ఉంటారు. ఏకవృక్ష సమారూఢ నానా జాతి విహంగమాః యదిశో యాంతి కాతత్ర పరివేదన.
ఏకవృక్ష సమారూఢ. సాయంత్రం అయింది అంటే వృక్షం మీద అనేక పక్షులు వచ్చి అక్కడ వాళ్తాయి. అనేక పక్షులు వచ్చి ఆ వృక్షం మీద వాళ్తాయి. ఎప్పుడైతే తెల్లారిందో అన్ని పక్షులు కూడా ఎగిరిపోతాయట. అట్లాగా లోకంలో మరి ఈ పాంధుల్లాగా ఈ జీవులు కూడా ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒక మజిలీగా మనం చేరి ఉన్నాం. ఆ మజిలీ 3 నాళ్ళ ముచ్చటగా ఉన్నటువంటి విధానం. అది కాస్త అయిపోయిందా అంటే తెల్లారిందా, ఆయువు అయిపోయిందా అంటే దేహం సాలించి మళ్ళా ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా దారినే పోయేటువంటి పాంధులు, బాటసారులు అన్నారు. గృహములో 10 మంది ఉన్నారంటే వీళ్ళెవరయ్యా 10 మంది అంటే ఎంతో సుదూర ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తూ వచ్చినటువంటి యొక్క పాంధులు, బాటసారులు. అట్లా కొద్ది రోజులు అక్కడ నివాసముగా ఉంటారు. తిరిగి మళ్ళీ అలాగే సెలవు పుచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ గృహాలలో జరిగే పరిస్థితే ఇది. ఆ గృహములో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. గృహం అట్లాగే ఉంటుంది. ఆ గృహములో మరి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. దీన్ని ఒక బాటసారి విధానం అన్నారు. ఓ సత్రవుగా పోలిచారు. ఆ సత్రవులు ఎట్లయితే వాళ్ళు వచ్చి ఉండి వెళ్ళిపోతారో అట్లాగా ఈ లోకంలో ఒక ఇండ్లు సత్రవుగా చేసుకుని వాళ్ళు ఉండి వెళ్ళిపోయే విధానముగా ఉన్నారు గనుక, కాబట్టి ప్రకారంగా స్వదేశో భువనత్రయం, ఈ ముల్లోకాలు కూడా ప్రస్తుతం ఈ జీవులు సంచరించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం భూలోకంలో ఉన్నాం. పార్థివ దేహాన్ని పొంది ఉన్నాం కాబట్టి మనం ఈ లోకంలో పృథ్వీ సంబంధ పుత్రులముగా, మరి మానవులుగా మట్టి సంబంధ దేహములు కలిగి ఉన్నారు కాబట్టి మానవులుగా ఈ లోకంలో ప్రస్తుతానికి ఉన్నాం. ఈ దేహం కాస్త మరి పోయిందంటే మళ్ళా పుణ్య విశేషాన్ని బట్టి స్వర్గలోకములో దివ్య దేహాన్ని పొంది అక్కడేదో ఉంటామని చెప్పేసి అని, ఒకవేళ దోషములు అధిక శాతములో ఉన్నట్లయితే నరకమునందు యాతనా దేహాన్ని పొంది అక్కడ ఉండటం అని చెప్పని, ఈ ప్రకారముగా ముల్లోకాలు సంచరించేటువంటి వారుగా ప్రస్తుతం జీవులన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి స్వదేశో భువనత్రయం, ముల్లోకాలను సంచారం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళముగా ఉన్నాము. ఈ ప్రకారముగా మరి అమ్మవారిని జ్ఞానస్వరూపినిగా మా సూక్ష్మ మహాకారణ స్థలమునందు ఆరాధించినటువంటి వారు నిత్యానందకరి, వరా అభయకరి, నిత్యము కూడా ఆనందాన్ని ప్రసాదించేదిగా ఉంది కనుక అమ్మవారిని ఈ పూట అన్నపూర్ణాదేవికి అలంకరించి పూజించే విధానం ఒకటి ఉంటే, రెండవ శాకాంబరి దేవిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆరాధించుకునే విధానం ఉంటుంది. ఈ విశ్వంలో మనకు లభించేటువంటి యొక్క ఈ శాఖ కూరగాయలు కానీ, పప్పు దినుసులు కానీ, పండ్లు కానీ అన్నీ కూడా అమ్మవారి ద్వారా వస్తూ ఉన్నటువంటివి కాబట్టి వాటితోనే మన జీవితం కొనసాగించుకుంటూ ఉన్నాం. నిండా 100 ఏళ్ళు బతుకుతున్నాము అంటే అమ్మవారి అనుగ్రహముతో ప్రాప్తించేటువంటి యొక్క వాటిని స్వీకరించి బతుకుతూ ఉన్నాం. కాబట్టి అలానే బ్రతుకుకి ఒక పారమార్థిక సార్థకత సంపాదించుకునే విధానముగా చెప్పే విధానము జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. వాటిని సంపాదించుకోవాయా, నీ జీవితం పావనమయ్యే అవకాశం ఏర్పడుతుంది. అమ్మ అనుగ్రహం ఏర్పడేట్లయితే నిత్యానంద స్వరూపులై మోక్షద్వారములో ప్రవేశించి జీవ బ్రహ్మైక భావన పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి అని చక్కటి అంశములతో శాకాంబరి అమ్మవారుగా, అన్నపూర్ణాదేవిగా ఆరాధించుకునేటువంటి విధానములో మరి ఈ ప్రకారముకి 9 రోజులలో అని వివిధ రూపాలలో అమ్మవారిని సేవించుకునే విధానం. సరస్వతి అమ్మవారి విద్యాస్వరూపినిగా అనేక కళలు, అనేక విద్యలు అన్నీ కూడా సరస్వతి అమ్మవారి కిందే చెప్తారు. సంగీత శాస్త్రము కానీ, జ్యోతిష్ శాస్త్రము కానీ, వాస్తుశాస్త్రం కానీ, వేదాంత శాస్త్రం కానీ అన్నీ కూడా చూసినట్లయితే సరస్వతి అమ్మవారి నుంచి వెలువడుతున్నటువంటి విద్యలు. ఆ విధంగానే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహముతో మరి అమ్మవారు అష్టలక్ష్ములుగా లోకాలను ఆదరిస్తూ ఉన్నటువంటి విధానము. దుర్గాదేవిగా ఎవరెవరికి ఏ యొక్క దుర్గములు బాధలు ఉన్నాయో అన్నిటినీ కూడా పోగొట్టి వాళ్ళని సుఖ సంతోషాలతో ఆనందింపజేసేటువంటి దుర్గామాతగా వివిధ రూపాలుగా మనం సేవించుకుంటూ ఉన్నటువంటి విధానము. ఈ రోజున మహిషాసుర మర్దిని అని చెప్పని అన్నారు. రేపు మళ్ళీ విజయ రాజరాజేశ్వరి అంటారు.
ఆ పూట జమ్మి చెట్టు శమయతే పాపం అని చెప్పిన జమ్మి చెట్టు ఆరాధన ఉంటుంది. రేపటి రోజున కూడా అమ్మవారిని స్మరించుకుని మరి మహిషాసుర మర్దిని అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడుకుంటూ శమయతే పాపం శత్రు వినాశనం వృక్షాన్ని గురించి మాట్లాడుకుని రేపట్లో అమ్మవారి యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క స్మరణతో కార్యక్రమాన్ని ముగింప చేసుకుందామని కోరుకుంటూ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.